నా పేరు తిప్పారెడ్డి, మాది పెనుకలపాటు అనుకున్న గ్రామం. ఇక్కడ బైరానూరులో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఉండే. ఇంతకుముందు బీసీ హాస్టల్ ఉంది 2014లోన. వాళ్ళు 10 ఉంటామని చెప్పేసి 2 సంవత్సరాల నుండి ఖాళీ చేస్తామండి. ఖాళీ చేయకూడదు ఇట్లా అని చెప్తే మళ్ళీ ఎస్సీ హాస్టల్ మేము చేరుకుంటాం పెడతామంటే అప్పుడు సంవత్సరం ఖాళీ ఉండి వాళ్ళు మోసం చేసినాక నేను మళ్ళీ ఈసారి ఊరికి అయిపోయింది. మళ్ళీ 4 ఫ్లోర్లు కట్టించినాక మళ్ళీ వీళ్ళంతా వచ్చేసి మాకు ఇంకో ఫ్లోర్ కట్టి నీకు అప్పుడు అన్యాయం జరిగింది, మేము నీకు న్యాయం చేస్తామని చెప్పేసి కుసుబా కొట్టాని, సుభాషిణి మేడము, ఆనంద్, శ్రీధర్ 4 వచ్చేసి బిల్డింగ్ కట్టించి చేపించి బాత్రూమ్ రెస్టారెంట్ పైన 5 ఫ్లోర్లు కట్టించి చేపించి చేరుకోకుండా అయిపోయి 2022 నుంచి వీళ్ళు చుట్టుకారం తిరుగుతూ ఉంటారు. తిరిగి నాకు ఇసుకెత్తిపోయింది. లాస్ట్ మొన్న 24లోనే వచ్చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినాక తెలుగుదేశం వచ్చినాక విజయవాడకు పోయినాను. నారా లోకేష్ 2 సార్లు కలిసినాను. దీనికి దీనికి నారావాదిపల్లికి పోయినారు, పండుగనాడు సంక్రాంతి పండుగ పోయినసారి అక్కడే కలిసినాను. అక్కడ అర్జీలు ఇచ్చిన 100 అర్జీలు ఇచ్చిన ఇవన్నీ చెత్తగుట్లో బారేస్తాం. ఎవరిని అసలు పిలిచి కూర్చోబెట్టి న్యాయం చేస్తాం మాట్లాడదాం అనేది ఎవరిని చెప్పుకోపో అని చేస్తాను. పోలీసు వాళ్ళతో పిల్లంపించేది, బెదిరించేది, చేసేది. ఇష్టానుసారం చేస్తూ ఉంది. ఇప్పుడు నేను అప్పుల్లో అయిపోయినాను. ఇప్పుడు నాకు తినే అన్నం లేకోకుండా అయిపోయింది. నేను బ్యాంక్ వాళ్ళు వచ్చినారు, నేను బిల్డింగ్ సీల్ చేస్తామని వచ్చినారు. ఇప్పుడు ఇంత ఇది ఉండిపోయి ఇంత అన్యాయం చేస్తూ ఉంటే నేను ఎన్నాళ్ళని చూసుకోకుండేది. దానికి మీద చర్యగిని తీసుకోకుంటే నేను ఈడెక్కడ ఇస్తే ఆత్మహత్య చేసుకుని ఇక్కడే చచ్చిపోతాను. ఏమైనా కూడా ఈఎంఐ జవాబారు. నాకు ఇప్పుడు 40 లక్షలు లాస్ అయింది. ఆ 40 లక్షలు కట్టించి నష్టపరిహారం కట్టించి ఇచ్చేయాలి. లేదంటే ఆయన ఉద్యోగం ఉడిపిస్తాను. అది మాత్రం ఖర్చు. నా ప్రాణం బయలుదేసిన ఆయన మాత్రం ఉద్యోగం ఉండకూడదు. నాకు ఇటుకే సరే అన్నం లేకోకుండా అయిపోయి ఇంకా అడుక్కుని పరిస్థితి వచ్చింది. ఇట్లా వాళ్ళు అంతా చేసుకొని మోసం చేసి ఇది చేస్తే వేరే వాడు చేసుకుంటా అంటే ఒక 40,000 లంచం ఇచ్చినాను. 40,000 గుంపు 50,000 మేము చేయిస్తామని చెప్పేసి అంటే ఆ డబ్బు తీసుకొని అవి తీసుకొని మొత్తం అంతా ఇది చేస్తా ఉంది. మొత్తం అంతా అవినీతే. ఎవరికి ఇది చేస్తే మనకంతా చేస్తుంది. ఈఎంఐ బాగుండాలి, యువతో పాడైపోవాలా. ఎవడు నేను ఒక రైతు, నేను అన్నదాత, బిల్డింగ్ కట్టుకొని చేసుకుంటే న్యాయం చేయాల. మరీ అన్యాయం చేస్తాం. ఇంతకుముందు మీరు కలెక్టర్ వండుకొని న్యాయం చేస్తాను. పెద్ద ఆయన కలెక్టర్ ఆఫీస్లో 100 అర్జీలు ఇచ్చినాను. అన్నీ చెత్తపుట్లో పారేస్తా ఉంటారు. ఎవరికి ఇవ్వదంట కలెక్టర్ ఆఫీస్లో అర్జీలు ఇచ్చినప్పుడు ఎవరికి ఏది న్యాయం జరగలే, ఏది జరగలేదు, ఏది చేయదు, ఈఎంఐ చేయదు, ఎవరికి చేయదు. ఇది చాలా మోసం చేస్తూ ఉండదు. ఉద్యోగం నుంచి తీసేయాల. లేదంటే నా ప్రాణం అన్న పోలే, ఉద్యోగం అన్న పోలే. లేదంటావా నా 25 ఎకరాల పొలము, నా బిల్డింగు అంతా గవర్నమెంట్ కదా ఇస్తాను. మేము ఆత్మహత్య చేసుకుని అక్కడ సచివాలయంతో వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను. మన 20 పోయిన నెల 11/28 తేదీన కమిషనర్తో కలిసినాను. కమిషనర్ కలిసింటే ఫోన్ చేసినాడు, బిల్డింగ్ తీసుకుంటాను పెడతానని చెప్పి మళ్ళీ ఇక్కడ నెల అయింది. ఈ పొద్దున్నాక రాలా శివాలే. అక్కడ ఆయన ఫోన్ చేసి చెప్పినాడు, ఇంత అరాజకం చేస్తా ఉంది ఈఎంఐని చర్య తీసుకోకుంటే నేను సచివాలయానికి వచ్చి ఆడే ఇంకా చంద్రబాబు నాయుడు ముందుగా ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు ముఖ్యమంత్రి గారు మీరైనా న్యాయం చేయాలి. నువ్వేం చేయకోకుంటే నేను అక్కడ వచ్చి మేము ముగ్గురు చేసుకుని ఏమైనా కూడా అంత ఈఎంఐ జవాబారి. నాకు నష్టపరిహారం 40 లక్షలు పోతే కట్టియాలా. కట్టికోకుంటే నేనే ఈఎంఐ ఇక్కడే వచ్చి సాంఘిక సంస్థ హాస్టల్లోని ఈడ తాగి చచ్చిపోతాను. అది మాత్రం ఖచ్చితం. ఇది ఏమైనా కానీ న్యాయం చేయాలి. చేయకోకుంటే మాత్రం ఇది ఈఎంఐ ఏం చెప్తా ఉంది, అంత అరాజకం చేస్తా ఉంది. బైరానగర్ 3వ క్లాసు 3వ క్లాసు ప్లస్ కూడా వస్తుంది. దీని కొంత వాళ్ళు రెట్టించింది ఉన్నాయి, చేరింది ఉంది, పెట్టింది ఉంది, అంతా ఉంది. వాళ్ళు చెప్పినట్లు చేపించి పైన 5 రూపాయలు కట్టమంటే నేను కట్టలేదు. కట్టించి నన్ను మోసం చేస్తాం. దిగొద్దుకి ఇంత అన్యాయం, ఇంత దౌర్జన్యమా? ఇట్లా వాళ్ళు ఈ దేశంలో ఇట్లా వాళ్ళు ఉండకూడదు. ఇట్లా వాళ్ళు ఉద్యోగం బదిలీ లంచాలు తింటూ ఉండదు. ఇక్కడంతా లంచాలు తిని చేస్తారు. ప్రజల సొమ్ము ఇదంతా ఏమన్నప్పు కంటే ఇదంతా ఏం రాష్ట్రం ఏం జాగిరా ఏమన్నానా? సచివాలయం కలిసి మళ్ళీ ఇది చేసినాను. ఆ కమిషనర్ కలిసినాను. అక్కడ తెలుగుదేశం ఆఫీస్లోనే లెటర్ ఇచ్చినాను. ఇది వాళ్ళు 22లోన వాళ్ళు ఇచ్చిండేది, మేము చేరుతాము కట్టి అని చెప్పేసి ఇది 22లో ఇట్లా 100 ఇచ్చింటాను. 100 అర్జీలు ఇచ్చినాను.